ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతుందంటే, ఆయన నువ్వు ఏదైనా తప్పు చేసినట్లయితే, ఏదైనా పాపము చేసినట్లయితే, ఏదైనా దేవునికి విరోధమైన పని చేసినట్లయితే, ఇక్కడ అంటున్నాడు, నీ నుంచి తప్పించుకోగలిగిన వారు ఎవరున్నారు ప్రభువా అంటున్నాడు. నిజమే కదండి. లోకమంతటా కూడా ఆయన కనుదృష్టి ఏం చేస్తుందంటే సంచారము చేయుచున్నది. సంచారము చేసి ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన నమ్మకుండా ఉంటున్నారో, ఎవరైతే ఆయనకి ఇష్టము కాని ప్రవర్తిస్తున్నారో వారి యొక్క దోషములను ఆయన లెక్కించగలడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవడు ప్రభువా నీ ఎదుట నిలవగలిగిన వారు? నువ్వు దోషాలు చూసినప్పుడు మేము నీ ఎదుట నిలవలేము, కానీ నువ్వు ఈ దోషాలు చూసి ఏం చేస్తున్నావంటే నీ యొద్ద క్షమాపణ దొరికేటట్లు చేస్తున్నావు. మీరు చేసిన తప్పుకి, మనము చేసిన తప్పుకి, మీరు నేను మనం అందరము చేసిన తప్పుకి ఆయన యొద్ద ఏమున్నదంటండి? క్షమాపణ ఉన్నదంటండి. తప్పులు అందరూ చేస్తారు, కానీ క్షమాపణ అడగడం అనేది ఒక పెద్ద మనసు కావాలి. ఎందుకంటే దేవుని ఎదుట మనము నిలవలేము. ఎందుకంటే ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనం ఏ తప్పు లేదని చెప్పినా కూడా దేవునికి స్పష్టంగా కనబడుతుందండి. మనం చేసిన పాపం, మనము చేసిన తప్పు దేవునికి స్పష్టముగా కనబడుతుంది. కాబట్టి నీ ఎదుట మేము నిలబడలేము ప్రభువా, ఎందుకంటే మా దోషము, మా పాపము, మా తప్పులు, మా అపరాధములు నీ ఎదుట కనబడుతున్నాయి. కానీ నువ్వు ఒకటి చెప్తున్నావు, నీ యొద్ద మాకు ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు. అయితే మనం ఏ తప్పైతే చేశామో ఆ విషయంలో మనము దేవుణ్ణి క్షమాపణ అడిగినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంట? చూడండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నా దేవుడు నన్ను క్షమిస్తాడు. నా దేవుడు నాకు క్షమాపణ దయచేస్తాడు. ఇంకా నా దేవుడు నన్ను క్షమించగలిగిన దేవుడని వీళ్ళు ఏం చేస్తున్నారంటండి? యొక్క కీర్తనకారుడు దేవుణ్ణి అడిగేవాడిగా ఉన్నాడంటండి. అయితే మనం ఎలాగున్నాం? మన యొక్క పాపం విషయంలో, మన యొక్క దోషం విషయంలో మనము దేవునికి ఇష్టం కాని పనులు చేస్తున్నాం, దేవునికి ఇష్టం కాని నడక నడుస్తున్నాం, దేవునికి ఇష్టం కాని చూపులే చూస్తున్నాం. అయితే వీటన్నిటిని కూడా దేవుని యందు మనము ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటండి? క్షమాపణ కలుగజేసేవాడిగా ఉన్నాడంట. ఆ క్షమాపణ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ యొక్క దోషమును తీసివేసి, నీ యొక్క పాపమును తీసివేసి, వాటి అన్నిటి బదులు నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే దాన్ని పొందుకోవడానికి మనం ఎలాగ ఉండాలంటండి? సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలంట. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది అంటున్నాడు. ఏంటంట? నైట్ అంతా డ్యూటీ చేసే వాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాగా ఎవరైతే కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూస్తున్నారో, అలాగా ప్రభువా నేను నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాను. నా దోషాన్ని తీసివేసి, నా పాపాన్ని తీసివేసి, నాకున్న చిక్కులను, ఇరుకులను, ఇబ్బందులను, వేదనలను, శోధనలను, రోగమును, చీకటి బ్రతుకును తీసివేసి
మంచి మార్గంలో నడిపిస్తావని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అయితే ఆ ఎదురు చూపు మనలో ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే మనము కూడా అటువంటి ఎదురు చూపు చూసేవారిగా ఉందాం. దేవుడిచ్చే ఆశీర్వాదం క్షమాపణ పొందుకునేవారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.